నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. జల జీవన్ మిషన్ పనుల పురోగతిపై చర్చ. తిరువూరు వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని ఎంపీ కేశినేని చిన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అక్కడ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. చంద్రగ్రహణం సందర్భంగా దుర్గగుడి మూసివేసిన అధికారులు 4వ తేదీ ఉదయం దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్స్ పనుల గురించి సీఎంకు డిప్యూటీ సీఎం వివరించారు. అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్లు నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పగడ్బందీగా అమలు చేయాలని ఇరువురు చర్చించారు. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడికతీత అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వేసవిలోనే పూడికతీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. తిరువూరు వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపణలు చేశారు. జిల్లా పరువు తీస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎంపీ వ్యవహారంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని కేవలం అవినీతి, అక్రమాలు, పంచాయతీలు, గూండాగిరి వంటి కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపించారు. తిరువూరులో ఎంతో వైభవంగా జరిగే నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని ఎంపీ కేశినేని చిన్ని చెడగొట్టారన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ విశిష్టతను భ్రష్టు పట్టించారని, ఎంపీకి ఉండాల్సిన కనీస హుందాతన ఆయనకు లేదన్నారు. గతంలో విజయవాడ దసరా ఉత్సవాల పేరుతో ఎంపీ అడ్డంగా దోచుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కిందని, ఇలాంటి అరాచక ఘటనలు ఎప్పుడూ జరగలేదని చెప్పారు. తక్షణమే చిన్ని తిరువూరు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న తిరువూరు నియోజకవర్గం సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఘనంగా భక్తితో నెమలి వేణుగోపాల స్వామి వారి కళ్యాణం, ఆ మహోత్సవాలు కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, ఎంతో గొప్పగా మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. విజయవాడ పార్లమెంటు ప్రజానికం బాధ అనుకోవాలో లేకపోతే మా కర్మ అనుకోవాలో, ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేశినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు, ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క విజయవాడ నగరంలో పనిచేయడం జరిగింది. గొప్ప గొప్ప నాయకులు విజయవాడ గురించి, దాని డెవలప్మెంట్ గురించి ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేశినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు దొరకటం మా కర్మ అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నా.
ఎంపీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పార్లమెంట్లో ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, భూదందాలు కానివ్వండి, దేవాదాయ భూములు కబ్జా చేస్తాం కానివ్వండి, వసూలు కానివ్వండి, పంచాయతీలు చేస్తాం కానివ్వండి, చివరికి ఒక వీధి రౌడీగా, గూండాలుగా దేవుడు కళ్యాణంలో కూడా కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం మీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవపడతారా? మీరు కొట్టుకుని గొడవపడి ఎంతో గొప్పగా మేము చెప్పుకునే వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణాన్ని మీ యొక్క రాద్ధాంతంతో, మీ యొక్క గొడవతో ఆ పేరుని, ఆ గొప్పతనాన్ని గారి మీరు నాశనం చేసే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చారు. నాకు తెలిసి ఆ మహోత్సవంలో ఎక్కువ శాతం చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో స్థానికంగా ఎమ్మెల్యే పాల్గొంటారు, కుటుంబ సమేతంగా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, ఘనంగా నెరవేరుస్తారు. కేతుగ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గమ్మ ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలన్నీ మూసివేసినట్లు దేవస్థానం ఈవో సీనా నాయక్ తెలిపారు. 4వ తేదీ వేకువజామున దుర్గమ్మకు స్నాపనాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఆయన వివరించారు. విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాస పౌర్ణమి నాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించిన కారణంగా ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని మూసివేసినట్లు దేవస్థానం ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్ర రాధాకృష్ణ తెలిపారు. 3వ తేదీ ఉదయం 10 గంటల నుండి దుర్గమ్మ ఆలయంతో పాటు ఇంద్రకీలాద్రిపై ఉన్న ఇతర ఉపాలయాలను కూడా మూసివేసినట్లు వారు తెలియజేశారు. 4వ తేదీన ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారని వివరించారు. గ్రహణం వీడిన అనంతరం 4వ తేదీ తెల్లవారుజామున దుర్గమ్మకు స్నాపనాభిషేకం నిర్వహిస్తామని, అర్చనాది వైదిక విధులన్నీ నిర్వర్తిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సుప్రభాతం, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమాలను రద్దు చేశామన్నారు. ఉదయం 7:30 గంటల నుంచి అమ్మవారికి నిర్వహించే అర్జిత సేవలన్నీ 8:30 గంటల నుండి నిర్వహిస్తామని ఆయన వివరించారు. మరి ఈరోజు మనం అందరం కూడా ఇంద్రకీలాద్రి ఆ దుర్గాదేవి సన్నిధిలో ఉన్నాం. మరి ఈరోజు మన చంద్రగ్రహణం సందర్భంగా 10 గంటలకే ద్వారబంధం చేయబోతున్నాం. ద్వారబంధం చేసిన తర్వాత మరి సాయంత్రం మరి గ్రహణం విడిచిన తర్వాత 6:30 గంటల తర్వాత 7:30 గంటల నుంచి కూడా మరి అర్చకస్వాములు కానీ, సిబ్బంది కానీ అంతా కూడా దేవాలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ఉంటారు. మరి ఆ కార్యక్రమాల్లోన సుమారుగా 3, 4, 5 గంటలు పడుతుంది. మరి శుద్ధి కార్యక్రమం కానీ, మళ్ళీ ఆమెకి నైవేద్యం కానీ, అలంకరణ కానీ అన్నీ చేసిన తర్వాత ఇవాళ మరి ముందుగా అనుకున్న ప్రకారం రేపు ఉదయం నుంచి మళ్ళీ దర్శన భాగ్యం కలుగుద్ది. ఆ తల్లి దర్శనం అందరికీ కూడా మరి ముందుగా అయితే కొంచెం చిన్న మార్పులు రేపే మార్నింగ్ చేద్దాం అనుకున్నాం శుద్ధి కార్యక్రమం అంతా కూడా. కానీ మనకు 6:30 గంటలకి అయిపోవడం వల్ల మనం టైం ఉందని చెప్పి 10-11 లోపు అన్ని కార్యక్రమాలు చేసుకుని, అన్ని అలంకరణలు చేసుకుని, మళ్ళీ నైవేద్యం ఆ తల్లికి ఎక్కువ టైం ఉండకూడదనే ఉద్దేశంతో నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మళ్ళీ రేపు ఉదయం నుంచి మామూలుగా 8:30 గంటల నుంచి కూడా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఆగమ శాస్త్రంలో ఈరోజు పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి ఆగమ శాస్త్రంలో, వైదిక శాస్త్రంలో గ్రహణానికి ముందు 6 గంటల ముందు కవాట బంధనం చేయాలని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి 6 గంటల ముందంటే ఇప్పుడు 10 గంటలకు సాయంకాలం 6:46 గ్రహణం వీడిపోతుంది. తర్వాత అర్చక స్వాములు, వైదిక సిబ్బంది అందరూ కూడా శుద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారికి వచ్చి శుద్ధి కార్యక్రమం, పరిసరాలన్నీ శుద్ధి చేసిన తర్వాత స్నపన మరియు హారతులు, ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. యథావిధిగా రేపటి నుంచి 8 గంటల నుంచి భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ యొక్క
కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకొని రాబో 6, 7, 8వ తారీఖు కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 3 రోజులు కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. నెమలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేణుగోపాల స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తిరువూరు నియోజకవర్గంలోని నెమలి గ్రామంలో వేణుగోపాల స్వామి వారి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో భాగంగా జరిగిన కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ దంపతులకు ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలను ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉత్సవాలు ముగిసిన అనంతరం అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు సాంప్రదాయబద్ధంగా కన్నుల పండుగగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పారు. ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు కృషి చేసిన ఆలయ పాలక మండలి ధర్మకర్తలు, అర్చక స్వాములు, అధికారులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. గత 3 రోజులుగా నెమలి ఆలయంలో జరుగుతున్న వేణుగోపాల స్వామి వారి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఇవాళ చక్కగా కళ్యాణం కమనీయంగా ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. ఎంతో మంది భక్తులకి కోర్కెలు తీర్చే విధంగా ఇవాళ పురోహితులు చక్కటి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. భక్తులందరికీ భక్తు శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని తిలకించారు. అందరికీ కూడా ఈ వేణుగోపాల స్వామి గారి ఆలయ ధర్మకర్తలకి, ఆలయ అర్చకులకి, భక్తులకి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండి మనం మన పొలాలు, మన పంటలు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న అన్ని కూడా సుభిక్షంగా ఉండి చక్కటి ప్రదేశంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ఆలయానికి మరింత ప్రతిష్ట చేకూరే విధంగా తప్పకుండా ఈ ఉత్సవాలు అయినాక ఈవో గారికి కూడా చెప్పాము, తప్పకుండా మరొకసారి కూర్చుని ఇక్కడ ఉండే అవకాశాలు మెరుగుపరిచి యాత్రికులకి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ఇంత దిగ్విజయమైన కార్యక్రమాన్ని చేసిన అందరికీ, ముఖ్యంగా విలేకరులకి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డ్వాక్రా ఉద్యమాన్ని ప్రవేశపెట్టి మహిళలకు ఆర్థిక స్వలంబనకు పునాది వేసిన దూరదృష్టి గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళా సాధికారత, రైతు సంక్షేమం, పారదర్శక పరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఏపీఐఐసి కాలనీ కోగంటి రామ తులసమ్మ కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు, రైతులకు 4 కోట్ల రుణాల మంజూరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కలిసి లబ్ధిదారులకు చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ రెడ్డిగూడెం, శ్రీలక్ష్మీపురం, వెల్లటూరు ప్రాంతాల్లో 3 కొత్త బ్రాంచ్లను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రజలకు పెద్ద వరమని చెప్పారు. ఇకపై రైతులు, మహిళలు నగరాలకు వెళ్లకుండా తమ గ్రామాల్లోనే బ్యాంకింగ్ సేవలు పొందగలరని తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామీణాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తోందని, కొత్త బ్రాంచ్ల ప్రారంభం వల్ల స్థానికంగా డిపాజిట్లు, పంట రుణాలు, స్వయం ఉపాధి రుణాలు మరింత సులభంగా అందుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళా సాధికారత, రైతు సంక్షేమం, పారదర్శకత పరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపులు అనేవి మహిళల్ని, వాళ్ళు శక్తివంతులు, వాళ్ళకి ఏదైనా పని అప్పగిస్తే ఆ పని సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పి నాకు తెలిసి మొట్టమొదటగా ఆలోచన చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని నేను గర్వంగా చెప్తాను. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు తెలియదేమో,
ఈ సంఘాలని, ఈ డాక్రా సంఘాలని ఒక కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, దానివల్ల రాష్ట్రానికి ఎంత మేలు చేకూరుద్ది, రాష్ట్రానికి వచ్చే మేలుతో పాటు ప్రతి ఇంటిలో ఉన్న మహిళ లబ్ధి చేకూరుతుందని చెప్పి ఆలోచన చేసి ఈరోజు ప్రత్యేకించి ఒక కార్యక్రమం ఉంది. సుమారుగా 4 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలు కానీ, రైతులకు కానీ, ఇతర వ్యాపారాలు చేసుకునేటటువంటి వారికి ఇక్కడ రుణం ఇవ్వబడతాం. చెప్పేటప్పుడే కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, ఈ బ్యాంకు మన కృష్ణా జిల్లాలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి బ్యాంక్. రైతులకు కానీ, ప్రజలకి, ఇతర అనేక వృత్తిదారులకి, అనేక వర్గాల వారికి సర్వీస్ ఇవ్వడంలో, సేవ చేయడంలో, వారికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి రుణాలని అందించడంలో దాదాపుగా ఇప్పటికీ 115 సంవత్సరాలుగా ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఈ బ్యాంకు పనిచేస్తూ ఉంది. నెయ్యి కల్తీ పేరుతో తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల్లోని వాస్తవాలను మండలి సాక్షిగా కూటమి సభ్యులతోనే కక్కిస్తామని, అప్పటిదాకా వారిని వదిలే ప్రసక్తే లేదని వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారని, వారి కుట్రలకు తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను మండలిలో బయట పెడతామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెల్లడించారు. ఏఆర్ సంఘం, వైష్ణవి, ప్రీమియర్, బోలే బాబా, ఇందాపూర్ డైరీలతో హెరిటేజ్ ఒక సిండికేట్గా మారిందని తెలిపారు. ఇందాపూర్ డైరీ ముసుగులో హెరిటేజ్కు టీటీడీ నిధులు దోచిపెట్టే కుట్ర చేశారని చెప్పారు. వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము లేకనే మండలిలో చర్చకు ప్రభుత్వం భయపడుతోందని, అయినా తాము విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డుకు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు యావత్తు హిందూ సమాజం మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి నిజానిజాలు బయటికి రావాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ చూస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే, ఎవరికైనా అనుమానాలు వస్తేనో, ఎవరైనా ఆరోపణలు చేస్తేనో ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాలా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారే అనుమానాలను రేకెత్తిస్తాడు, చంద్రబాబు నాయుడు గారే తనకి రాజకీయంగా శత్రువుగా భావిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభాండాలు వేసే పరిస్థితి ఒక పక్క ఉంటే, మరోపక్క తన వ్యాపార సంస్థలకి ఆర్థిక ప్రయోజనాలని వనగూర్చడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా కళ్ళగట్టట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా శాసనమండలిలో మేము అడుగుతుంది ఏందని అడుగుతా ఉన్నాం. శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన తర్వాత శాసనమండలిలో లడ్డుకు సంబంధించినటువంటి అంశం, దాంతోపాటుగా ఇందాపూర్ హెరిటేజ్కు ఉన్నటువంటి బంధాల గురించి చర్చించాలని చెప్పి మేము వాయిదా తీర్మానాలు ఇచ్చి 17వ తారీఖున, 18వ తారీఖున, 19వ తారీఖున, 20వ తారీఖున, 23వ తారీఖున వాయిదాల తీర్మానాలు ఇచ్చి ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. ఊర్మిళానగర్లోని 42 ప్లాట్ల వ్యవహారంలో లక్ష్మీ రాఘవ కోఆపరేటివ్ సొసైటీ గెలిచిందనే ప్రచారంలో వాస్తవం లేదని బాధితులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందని, తదుపరి విచారణ వచ్చే వారం జరుగుతుందని తెలిపారు. సొసైటీ తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించింది. మా పోరాటం ఆగదు, న్యాయం జరిగే వరకు 42 మంది యజమానులం ఉమ్మడిగా పోరాడతామని బాధితులు వెల్లడించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి తమకు న్యాయం చేస్తారని ఇప్పటికీ నమ్మకంతో ఉన్నామని తెలిపారు.
42 ప్లాట్ల స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మీడియాతో మాట్లాడారు. వారి వద్ద ఉన్న పత్రాలను మీడియా ముందుంచారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సొసైటీ వారు కీలక వాస్తవాలను దాచిపెట్టి కోర్టును మభ్యపెట్టి గతంలో కొన్ని ఉత్తర్వులు పొందారని బాధితులు ఆరోపించారు. 2000 సంవత్సరంలో సొసైటీయే స్వయంగా సమర్పించిన అఫిడవిట్లో ఈ స్థలం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ మ్యూచువల్ బెనిఫిట్ సొసైటీ స్వాధీనంలో ఉందని అంగీకరించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఒక ఫ్లాట్పై కేసు నమోదైనప్పటికీ మిగిలిన 41 మంది కూడా వరుసగా కేసులు వేసేందుకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. తమను ఒక సొసైటీగా ఏర్పడమని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశం మేరకు తామంతా ఒక సొసైటీగా ఏర్పడినట్లు తెలిపారు. సుజనా చౌదరి కేసు వాదించమని పెట్టిన న్యాయవాది కునుకు రాజశేఖర్ కేసును ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇప్పటికైనా స్పందించి న్యాయవాదితో మాట్లాడి తమకు న్యాయం చేసే విధంగా సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. కాగా వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ బాధితులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేసులు పోయాయని, సొసైటీ ఫేక్ ప్రచారం చేసిందని, ఇప్పుడు కేసు రీఓపెన్ అయిందని ఆయన పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ జగన్ అండగా ఉంటారని, పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. 42 ప్లాట్ల విషయంలో ఫస్ట్ అడిషనల్ సబ్ కోర్టులో కోడిపోయిన లోకేశ్వర్ గారి పేరు మీద కేసు ఫైల్ చేస్తే కేసు నెంబర్ కూడా 42/2026 వచ్చింది. 42 ప్లాట్లకి కేసు నెంబర్ 42/2026 వచ్చింది. అన్ని చోట్ల కేసు పోయిందని చెప్తా ఉన్నారు. కోర్టు నిర్ణయాల విషయం అందరికీ తెలుసు. కానీ కింద సబ్ కోర్టులో ఈ రోజున కేసు రీఓపెన్ అయింది ఒక కోడిపోయిన లోకేశ్వర్ గారి పేరు మీద. అంటే ధర్మయుద్ధం మళ్ళీ మొదలైందని చెప్పడానికి ఆ కేసు వివరం గురించి చెప్పాం. అట్లాగనే కేసులో కూడా కోర్టుకి చాలా అంశాలని తెలియజేయకుండా మోసపూరితంగా పొందినటువంటి ఉత్తర్వులు ఏవి కూడా చెల్లవని చెప్పి దావా దాఖలు చేయడమైంది. 42 ప్లాట్లలో అండి రీసెంట్గా అన్ని కోర్టుల్లో మేము పోయాము, మాకు వచ్చేసింది అని చెప్పేసి నిన్న వారు ప్రెస్ మీట్ పెట్టి ఉన్నారు. సో మేము చెప్పేది అంటే 42 ప్లాట్ల తరఫున ఈ కోడిపోయిన లోకేశ్వరి గారు కింద కోర్టులో ఆల్రెడీ దావా వేశారు. కోర్టు దాన్ని పరిగణించి దాని దావా ఓపెన్ చేసింది. దావా తీసుకుంది కోర్టు. దావా తీసుకుని దాని మీద ఇప్పుడు వాయిదా నడుస్తుంది. వాయిదా ఇప్పుడు మళ్ళీ వచ్చే వారానికి ఉంది వాయిదా. మేము చెప్పేది ఏంటంటే శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారు కోర్టుకు చూపించాల్సిన ఆధారాలు చూపించకుండా వారు కోర్టుని మభ్యపెట్టి తీసుకున్న ప్రూఫ్లు కానీ ఉత్తర్వులు కానీ జడ్జిమెంట్ కానీ ఏది చెల్లవు. ఎందుకని మేము చెప్పేది వారు స్వతహాగా వారు 2000 సంవత్సరంలో 6067 సిఎంపీ నెంబర్తో హైకోర్టులో వాళ్ళు దాఖలు చేసిన ఎఫిడవిట్ అండి. ఇది వాళ్ళు దాఖలు చేసిన ఎఫిడవిట్ ఏమని చేశారంటే అప్పుడే ఈ జడ్డు సుబ్బారావు అనే వ్యక్తికి ఇది స్వాధీనంలో ఉందండి, వాళ్ళు కట్టడాలు చేపడుతున్నారు. ఇందులో కూలగొట్టిన తెల్లారే సృజనా చౌదరి గారి ఆఫీస్కి వెళ్ళాము. వెళితే అమ్మ మీరందరూ ఒక కమిటీగా ఫామ్ అవ్వండి అని అన్నాము. మేము కమిటీగా ఫామ్ అయ్యామండి అని వెళితే మళ్ళీ ఆయన ఒక లాయర్ని మాకు ఇచ్చేశారు, కునుకు రాజశేఖర్ గారని. ఆయన దగ్గరికి వెళ్ళాము. ఈ కూలగొట్టిన దగ్గర నుంచి కూడా రాజశేఖర్ గారిని వెళ్ళి కలవటం జరుగుతూనే ఉంది. కానీ అటువైపు నుంచి వాళ్ళు ఏం చెప్పారని మాకు చెప్పలేదు. మేమైతే మాకు అటు నుంచి రెస్పాండ్ అయ్యాలి. ఆయన ఇంకా చెప్తారని ఎమ్మెల్యే గారు సృజనా చౌదరి గారు ఆయన ఇంకా మాకు చెప్తారని ఇప్పటికి కూడా అదే ఆశతో మేము చూస్తూనే ఉన్నాము. ఇక్కడ అన్యాయం జరిగిపోతానే ఉంది. మరి ఆయన చూస్తున్నారో లేదో తెలియదు. మమ్మల్ని ఒక కమిటీగా ఫామ్ అవ్వమన్నారు. మేము ఆఫీస్కి వెళ్ళిన రోజు మేము కమిటీగా ఫామ్ అయ్యి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి గాంధీనగర్ పలుమార్లు కలిసాము. అటు నుంచి ఏ రెస్పాన్స్ రాదు. ఇప్పటికీ కూడా సృజనా చౌదరి గారి దగ్గర నుంచి మాకేమైనా న్యాయం జరిగిద్దని ఎదురు చూస్తూ ఉన్నామండి. మీ రామ కోఆపరేటివ్ సొసైటీ మా తండ్రి గారండి ఈ అబ్దుల్ మజీద్ గారి దగ్గర ఆ రోజుల్లో ఎకరం 80,000 కొన్నారు. 2 ఎకరాల 70 సెంట్లు మొత్తం ఇది. దాంట్లో కొంత మన సుప్రీంకోర్టులో హైదరాబాద్లో కొట్టేశారు. కొట్టేస్తే ఆ రోజుల్లో మా తండ్రి గారు కొంత అమ్మాడు. ఆయన కూడా మోసం చేశారండి ఆయన కూడా.
చేసిన తర్వాత ఇది సొసైటీ కింద 1987లో రిజిస్ట్రేషన్ సొసైటీ చేశారు. సొసైటీ చేసి ఈ ఇద్దరు లాయర్లు కూడా దీన్ని నిర్ణయించారు. ఆ ఇద్దరు లాయర్లు కూడా చనిపోయారండి వయసు పెరిగిపోవడం వల్ల. ప్రతాప్ రెడ్డి గారు ఒక ఆయన, ఇంకొక ఆయన కూడా ఆయన అసిస్టెంట్ ఆయన కూడా చనిపోయారు. గోవర్ధన్ రెడ్డి చనిపోయారండి. అప్పటికి గెలిచింది, సుప్రీంకోర్టులో గెలిచిందండి. దాన్ని తీసుకొని దీంట్లో స్పజ్జన్ రాజు అనే వ్యక్తి ఈ మా తండ్రి గారి దగ్గర ఉండేవాడండి. మా తండ్రి గారు 1/1/2012లో చనిపోయాడండి. ఆయన చనిపోవడం వల్ల ఈ పేపర్స్ మొత్తం ఆయన దగ్గర ఉండడం వల్ల తీసుకెళ్ళి సురకా సీను విజయవాడ కొత్తపేట సుబ్రహ్మణ్య స్వామి గుడి పైన అండి చిన్న బోర్డు పెట్టి చేశారండి ఫేక్ సొసైటీ కింద. లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీలో మా నాన్నగారు చనిపోయారు కాబట్టి నేను వచ్చాను. దీనికి సంబంధించి ఇక్కడ చేసింది మొత్తం ఫేక్. మొత్తం సొసైటీ అంతా వాళ్ళు చేసింది అంతా ఫేక్. 1914లో మేము వెళ్ళి ఆ మేడం గారికి కంప్లైంట్ పెడితే మాకు రిటర్న్గా ఆమె ఇచ్చింది, మీరు జారండి అని కూడా ఇచ్చింది. కానీ ఈ ఫేక్ మొత్తం అప్పటి నుంచి డాక్యుమెంట్స్ ఫస్ట్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఒక పాస్బుక్ కానీ లెక్చర్ కానీ వాళ్ళ దగ్గర ఏది మాకు చూపిమన్నా చూపిట్లా. ఫస్ట్ స్టార్టింగ్ కానించి మాకు పాస్బుక్, బ్యాంక్ పాస్ పుస్తకాలు ఉన్నాయి, మేము సభ్యత్వం చేసిన మా నాన్నగారి మెంబర్షిప్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్స్. కాకపోతే వీళ్ళ దగ్గర రాజకీయం అన్నీ అండుదండలో ఉండవు కాబట్టి అక్కడ ఆఫీసర్లే మనం వెళ్ళి మేమేమైనా అడిగినా కూడా దానికి సంబంధించిన ఆఫీసర్గా ఎవడో రెస్పాన్సిబిలిటీ లేదు. మనం తీసుకెళ్ళి ఇప్పుడు వీళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న 42 మంది లాస్ పోయిన వాళ్ళకన్నా లాభమన్నా పడతారేమోనని చెప్పి మేము వాళ్ళ తరపున వచ్చి మేము ఇచ్చేస్తున్నాం. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవ వన్యప్రాణుల సంఘర్షణను నివారించి సహాయం అందించే హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఆవిష్కరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో నేడు కీలకమైన రోజన్నారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలిపారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందించడం హనుమాన్ ఫౌండేషన్ బాధ్యత అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టులో 100 వాహనాలను అటవీ శాఖకు అందించామని పవన్ తెలిపారు. 7 చోట్ల అత్యవసర చికిత్స, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్య ప్రాణుల దాడుల్లో గాయపడిన, మరణించిన వారికి 4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామన్నారు. మార్కెట్ విలువ ఆధారంగా పంట నష్ట పరిహారం ఇస్తున్నామని వెల్లడించారు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తెచ్చి అడవి ఏనుగులను కట్టడి చేశామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. Hanuman Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం.
ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. గడిచిన 18-19 నెలల కాలంలో ఎప్పుడైతే ఈ శాఖలకి అధిపతిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు ప్రారంభించారో తొలి నుంచి కూడా వినూత్నమైన కార్యక్రమాలకి వేదిక అయింది అటవీ శాఖ. కుంకి ఏనుగుల నిర్వహణ విషయం కానివ్వండి, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమం కానివ్వండి, నిన్నగాక మొన్న రాజమహేంద్రవరంలో అటవీ పరిశోధన సంస్థకు సంబంధించిన కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా అటవీ శాఖని ప్రజల మధ్యలోకి తీసుకురావడానికి. అటవీ శాఖ అంటే అది మనకు అర్థం కాదనుకునేటువంటి పరిస్థితి నుంచి సామాన్య ప్రజలందరూ కూడా అటవీ శాఖలో జరుగుతున్నటువంటి, పర్యావరణ శాఖలో జరుగుతున్నటువంటి వివిధ రకాల వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. పోలీసులను ప్రయోగించి అంగన్వాడీ యూనియన్ నేతలను చంద్రబాబు ప్రభుత్వం గత అర్ధరాత్రి సమ్మెను విచ్ఛిన్నం చేసి వారిని బలవంతంగా అరెస్టు చేశారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను పిలిచి మరీ విజయవాడ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువ మంది వెళ్తే ఊరుకునేది లేదని, తప్పదనుకుంటే 4-5 వెళ్ళండి అంటూ ఐసీడీసీ అధికారులు ఆంక్షలు పెట్టారు. అయినా అంగన్వాడీలు నిర్బంధాల కంచెను పెకిలించుకొని అంగన్వాడీలు పోరుబాట పట్టి న్యాయం కోసం బెజవాడ వేదికగా నినాదాల పూలికేక పెట్టారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమంతో బెజవాడ మరోసారి ఎరుపెక్కింది. ఆంక్షల కంచెను పెకిలించుకొని మండే ఎండను సైతం లెక్క చేయక కదం తొక్కి మరీ ఉద్యమ వేడిని రగిలించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ సంఘాల చలో విజయవాడ పిలుపునందుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నగరానికి ఉవ్వెత్తున తరలివచ్చారు. అంతా విజయవాడ ధర్నా చౌక్ను చేరుకొని ధర్నా ఉద్యమానికి దిగారు. సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తరలి వచ్చిన అంగన్వాడీలతో ఐలాపురం జంక్షన్, రైల్వే స్టేషన్, బస్టాండ్, బందర్ రోడ్, ఏలూరు రోడ్ వంటి ప్రధాన రహదారులు కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. గత అర్ధరాత్రి పోలీసులు ఒక్కసారిగా గుమ్ముగూడి ఆందోళన చేస్తున్న అంగన్వాడీ వర్కర్లను, యూనియన్ నేతలను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి సమ్మెను విచ్ఛిన్నం చేశారు. ఈ ఘటనలో పోలీసులకు, యూనియన్ నాయకులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అంగన్వాడీల అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నమ్మించి ప్రభుత్వం మోసం చేసింది. నిన్న ఉదయం మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారికి ఫోన్ చేసి మేము 3వ తేదీన విజయవాడకు వస్తూ ఉన్నాం, మీ నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరుపుతాం, సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. మీరు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాం, మీరు చర్చలకు పిలిచిన తర్వాత మాట్లాడిన తర్వాతే మా వాళ్ళని ఇంటికి పంపిస్తామని చెప్పాం. వారు సరే అని చెప్పారు. రాత్రి పోలీసు వారు కూడా మీరు చేసుకోండి అని చెప్పారు. తీరా చూస్తే నిద్ర కళ్ళతో ఉన్నటువంటి వాళ్ళని రాత్రంతా దోమలతో కుట్టించుకుంటూ మురుగు వాసనతో కూడా ఇబ్బంది పడుతూ అంగన్వాడీ ఉద్యోగులు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా ధర్నా చౌక్లో ఉన్న సమయంలో ఉదయం 4:30-5 గంటల మధ్యలో పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత 7 సంవత్సరాల నుండి పోరాటం చేసి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆఖరి మూమెంట్లో 42 రోజుల సుదీర్ఘమైనటువంటి సార్వత్రిక సమ్మె నిర్వహించిన సందర్భంలో అప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చిన మినిట్స్ కాపీని 24వ సంవత్సరం జూన్ జూలైలో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆ మినిట్స్ కాపీలో పొందుపరిచిన అంశాలన్నింటినీ పరిష్కరించాలని అందులో ఉంది. ఆ కాపీని గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా అనేక పర్యాయములు ప్రత్యక్షంగా చర్చించి వినతి పత్రాలు ఇచ్చి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా శాఖ మంత్రివర్యులకు ఫిబ్రవరి నెల 12వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రోజు కూడా కలిసి అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల, మినీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని విన్నవించాం. అప్పటికి ఆమె ప్రస్తుతం వేతనాలు పెంచలేమన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 23వ తేదీ నుండి 27వ తేదీ దాకా నిరసన ప్రదర్శనలు చేసి జీతాలు పెంచాలని మెయిన్ డిమాండ్తో
23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు, జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు రిలే దీక్షలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మార్చి 2వ తేదీన విజయవాడలో ధర్నా చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొండిగా నిర్లక్ష్య వైఖరి వ్యవహరించినటువంటి పరిస్థితి. నిన్న మార్చి 2వ తేదీన రాష్ట్ర నలుమూల నుండి, అన్ని జిల్లాల నుండి అంగన్వాడీ కార్యకర్తలు, మినీ వర్కర్స్, హెల్పర్స్ పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తే అక్కడికి వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు న్యాయం చేస్తాం, సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఈరోజు మహిళలని కూడా చూడకుండా నిద్రపోతున్నటువంటి మహిళలు ఈరోజు 4:30 గంటల ప్రాంతంలో పోలీసులు వచ్చి మహిళలను తాడులతో కట్టేసి అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న సంయుక్త దాడులను సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వెల్లడించారు. ఈ దాడుల ప్రభావం కేవలం ఇరాన్కి పరిమితం కాకుండా ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాలు మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. నగరంలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో సిపిఎం ముఖ్య నేతల సమావేశ అనంతరం బాలోత్సవ్ భవన్లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చల పేరుతో మోసం చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి అకస్మాత్తుగా దాడులకు దిగడం దారుణమన్నారు. భారతదేశానికి చిరకాల మిత్రుడైన ఇరాన్పై దాడులు జరుగుతుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో ఉన్న 1 కోటి మంది భారతీయుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చట్టాలకు నిరసనగా మార్చి 24వ తేదీన ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు సిపిఎం ప్రకటించింది. పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంపై అధికార ప్రతిపక్ష పార్టీల రాజకీయ రాద్ధాంతం సరికాదన్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి. దాని పర్యవసానాలు ఇరాన్కి పరిమితం కాకుండా ఈరోజు ప్రపంచ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టే స్థాయికి చేరుకుంటుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అమెరికా, ఇజ్రాయెల్ ఈ దాడుల్ని నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా అమెరికా ఇరాన్ తోటి చర్చలు జరుపుతూ పరిష్కారానికి పూనుకుంటున్నామని ఒక వైపున చెప్తూ 2 రోజులు వరకు చర్చల్లో కొనసాగుతూ అకస్మాత్తుగా ఈరోజు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద దాడి చేసింది. ఆ దేశం యొక్క అగ్రనాయకులను కూడా హతం చేసామని చెప్పేసి ప్రకటించింది. భీకరంగా ఇప్పటికీ దాడులు సాగుతున్నాయి. ఆఖరికి పసిపిల్లలను కూడా చూడకుండా స్కూళ్ళ మీద కూడా బాంబులేసి పిల్లల్ని కూడా చంపేశారు. ఇది గాజాలో జరిగిన మారణకాండని మరొకసారి మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ యుద్ధం ఇప్పుడే ఆపే సమస్య లేదు, 4-5 వారాలైనా కొనసాగిస్తామని చెప్పేసి ట్రంప్ గారు చెప్తున్నారు. అంటే ఈ మారణకాండని మేము కొనసాగిస్తాం, సైన్యమే కాదు పౌరులను కూడా మేము హతమారుస్తామని చెప్పడం తప్ప ఇంకోటి కాదు. అలాగే ఈ యుద్ధం ఎందుకు అమెరికా చేస్తుందనేది కూడా సమస్యే. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గతంలో శాసన మండలిలో కూడా తాము ఈ అంశంపై గళమెత్తామని గుర్తు చేశారు. గతంలో 20,000 రూపాయల లోపు ఉన్న బాధితులకు కొంతమేర న్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 2 ఏళ్లు గడుస్తున్న మిగిలిన బాధితులకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆరోపించారు.
విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి బాధితులకు తన మద్దతు ప్రకటించారు. సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసుకుంటే నేడు వారు రోడ్డున పడే పరిస్థితి రావడం దురదృష్టకరమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన విమర్శించారు. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తుల విలువలు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సుమారు 35,000 కోట్ల రూపాయల వరకు ఉందని, ఈ ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయడం ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో 20,000 రూపాయల లోపు ఉన్న బాధితులకు కొంతమేర న్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 2 ఏళ్లు గడుస్తున్నా మిగిలిన బాధితులకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆరోపించారు. కేవలం ఉపాధ్యాయ సమస్యలే కాకుండా సామాన్యుల పక్షాన నిలబడి అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు రూపాయి కూడబెట్టుకొని అలాగే పొదుపు చేసుకొని తమ కష్టార్జితాన్ని ఒక కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి ఆకర్షణీయమైనటువంటి పథకాలకు మాకు కొంత వడ్డీ ఎక్కువ వస్తుంది కదా, పొదుపు చేసుకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో పొదుపు చేసుకున్నటువంటి ఫలితంగా ఈరోజు 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి. ఇది మీ తప్పు కాదు, ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వమే కల్పించింది. 1995లో అలాగే ఇదే విజయవాడ నడిబొడ్డు కేంద్రంగా స్థాపించబడినటువంటి ఆ కంపెనీలో అలాగే 11 ఏళ్ల క్రితము దాని ఆస్తి అంటే 20,000 రూపాయలు, 10,000 రూపాయలు, 5 లక్షల రూపాయల వరకు పొదుపు చేసుకున్నటువంటి ఈ సొమ్మంతా ఆస్తుల రూపంలో ఎంత ఉండదంటే 7,500 కోట్ల పైగా ఆస్తులు అలాగే ఉన్నాయి. దీన్ని ఈరోజు వాల్యూ ప్రకారంగా చూస్తే అలాగే ఆ రోజు 7,500 కోట్లు, ఈరోజు మార్కెట్ బహిరంగ మార్కెట్ వాల్యూ చూస్తే కనుక 35,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అలాగే ఆస్తులు అయితే కనుక ఉన్నాయి. అందులో భాగంగానే అగ్రిగోల్డ్ బాధితుల కోసం న్యాయం చేయాలా. ఇది గవర్నమెంటు ₹1 కూడా గవర్నమెంట్ పైన ₹1 కూడా భారం పడదు. వీళ్ళేమీ మాకు ప్యాలెస్లు అడగడం లేదు, ఇంద్రభవనాలు అడగడం లేదు. అలాగే మేము పొదుపు చేసుకునే సొమ్ము అలాగే ఆస్తులు ఉన్నాయి, అదే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, దాన్ని అలాగే ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తారా లేదంటే కనుక సొమ్ము ఇస్తారా? సింపుల్ ఇష్యూ ఇది. ఈ సింపుల్ ఇష్యూ దానికి 11 ఏళ్ళుగా పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి మన రాష్ట్రంలో యువత ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన గంజాయిని, డ్రగ్స్ను పూర్తిగా నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి ఏరులై పారుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో గంజాయిని అరికట్టాలని, అమ్మాయిలు, మహిళల మాన ప్రాణాలను కాపాడాలని ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరంలోని వివిధ ప్రజా సంఘాల, విద్యార్థి, యువజన సంఘాల, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మహమ్మారి గంజాయి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల మాన ప్రాణాలను కాపాడేందుకు ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. గంజాయి వాడకం అనేది రాష్ట్రంలో విపరీతంగా పెరగడం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆందోళన పరుస్తూ ఉంది. దీని మీద ఈరోజు మనందరికీ తెలుసు, ప్రభుత్వం కొంత ప్రచారం చేస్తూ ఉంది. అయితే మేము మా అనుభవంలో చూసినటువంటి దాన్ని బట్టి ఈ ప్రచారం సరిపోదు, ప్రభుత్వం మరింత కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో తాగేటటువంటి వాళ్ళనో లేకపోతే వాళ్ళ వెనక ఒక చోటో అరచోటో ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వాళ్ళనో అరెస్ట్ చేస్తున్నారు తప్ప మూలాల్లోకి ఇంతవరకు వెళ్ళలేకపోయారు. మూలంగా ఎవరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అనేది చూసి వాళ్ళని
కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి సీరియస్ యాక్షన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏమిటి అని చెప్పేసి అంటే ఈరోజు ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనూ విచ్చలవిడిగా డ్రగ్స్ గంజాయి విపరీతంగా అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా తీసుకునేటువంటి సంఖ్య ఎక్కువ శాతం కూడా విద్యార్థుల్లోనూ అదేవిధంగా యువతలో ఎక్కువగా దీని ప్రభావం ఉంటా ఉంది. ఈరోజు అనేక చోట్ల ఏదో ఒక మూలన ఈ డ్రగ్స్ గంజాయి అనేటువంటి బయటపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మదనపల్లిలో 7 ఏళ్ల పసికందుని అది మానభంగం చేసినటువంటి ఘటన కూడా చూసాం. మానభంగం చేసినటువంటి వ్యక్తి గంజాయి తీసుకున్నాడు అనేటువంటి ఇది కూడా మనకి నిర్ధారణ అయింది. అంటే ఈరోజు గంజాయి తీసుకున్న తర్వాత విచ్చలవిడిగా ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాకుండా ఈరోజు రాష్ట్రంలో యువత ఈరోజు మితిమీరుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా దీన్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు నెల్లూరు ఘటనలో పెంచలయ్య అమరుడైన తర్వాత ఆ పెంచలయ్య మరణానికి కారణమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు గతంలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీలో ఉన్నారు, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి కూడా వెళ్తూ ఉన్నారు. అందుకని ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మేమందరం తీర్మానించుకున్నది ఈ రాజకీయ పార్టీల్లో గంజాయి సప్లై చేసేవాళ్ళు కానీ గంజాయి తీసుకునేటువంటి వాళ్ళు కానీ ఎవరు ఉండకూడదు, మా పార్టీలో ఎవరు లేరు అనేటువంటి ధైర్యంగా పార్టీలన్నీ ప్రకటించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మద్యం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఒక పక్కన చెప్తా ఉంటే ఇవాళ డ్రగ్స్ వలన 160% కుటుంబాలు ప్రమాదంలో పడే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఒక పక్క చూస్తూ ఉంటే మాదక ద్రవ్యాలు అనేవి చిన్న పిల్లల్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో సైతం ఇవాళ విచ్చలవిడిగా వెళ్ళి అంటే దానికి ప్రభుత్వ యంత్రాంగంలో వైఫల్యం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పి రాష్ట్ర హోంమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేస్తాం, 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో గంజాయిని నిరోధిస్తామని చెప్పారు. ఆ ఫైల్ మీద సంతకం చేశారు. కానీ 20 నెలలు అయింది. 20 నెలల్లో కూడా ఈ రాష్ట్రంలో గంజాయి అదుపులో లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. నగరంలో గంజాయి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఏర్పాటుకి ఈ రౌండ్ టేబుల్ జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వాన్ని ఒక రెండు డిమాండ్లు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా వినియోగించబడతా ఉంది. మేము చేసే డిమాండ్లు, ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలని అన్ని ప్రజా సంఘాలని పిలిచి గంజాయిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు మాట్లాడాలి. రెండో ముఖ్యమైన అంశం, గంజాయి ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో, ఉత్పత్తి ఎక్కడవుతుందో అందరికీ తెలిసిన విషయం. ఆ ఉత్పత్తి చాలా పేదవాళ్ళు చేస్తున్నారు. కాబట్టి గంజాయి పంటని అరికట్టడానికి ప్రత్యామ్నాయ పంటలకి ఆ పేదవాళ్ళకి సహాయం చేస్తే గంజాయి ఆగిపోద్ది. ఈ రెండింటితో పాటు పౌర సమాజంలో పెద్ద ఎత్తున ప్రచారం, గంజాయి తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు, ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. వాళ్ళ అనేక హై స్కూళ్ళ దగ్గర కూడా గంజాయిని అమ్మటం, చాక్లెట్ల రూపంలో అమ్మటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని పెద్ద ఎత్తున ప్రజానీకంలో, తల్లిదండ్రుల్లో దీన్ని ప్రచారం చేయాలి. దీనికోసం ర్యాలీలు నిర్వహించాలి. మహిళా రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం అధికార ప్రాధాన్యతనిస్తోందని, రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబుదేనని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై సెక్సువల్ అఫెండర్ షీట్ ఓపెన్ చేసి కఠిన నిఘా ఏర్పాటు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. మహిళలను గౌరవిస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళా భద్రతా వారోత్సవాల సందర్భంగా విజయవాడ నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం బ్రోచర్ ఆవిష్కరించారు. హోంమంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఉమెన్ అండ్ వైల్డ్స్ హిస్టరీ వింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు 1.4% తగ్గినట్లు వెల్లడించారు. మహిళా భద్రత సమాజ భద్రతకు మూలమని, మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధికి కొలమానమని పేర్కొన్నారు. ఆడమగ తేడా లేకుండా పిల్లలను సమానంగా, ఆడపిల్లలతో పాటు మగపిల్లలను కూడా బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లలకు కోట్ల ఆస్తి కంటే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, పరిష్కార శక్తి ఇవ్వడం ముఖ్యమని, తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. మహిళల శక్తి అపారమని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల పక్షపాతిగా ఉన్నారని, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై సెక్సువల్ అఫెండర్ షీట్ ఓపెన్ చేసి కఠిన నిఘా ఏర్పాటు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, జి రాజకుమారి, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఎస్సీ సరిత, ఈగల్ టీం, ఎస్సీ నగేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వీక్ అని మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, దానికి ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి స్వాగతంతో, ఒక మంచి ఇనిషియేషన్తో ఇక్కడికి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా మా గౌరవ సిపి గారికి, రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏ కార్యక్రమం చేసినా ఒక దాని ఏమంటారు ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా ఏదో మూస విధానంలో కాకుండా ప్రజలకు రిజిస్టర్ అయ్యేటట్టుగా వాళ్ళకి అర్థమయ్యే తీరులో చేస్తున్నందుకు రాజశేఖర్ బాబు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా చైర్పర్సన్ గారు, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మ్యాక్సిమం ఎప్పుడు ఇద్దరు ఒక స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా తక్కువ, కానీ ఇది రెండో స్టేజ్ అనుకుంటా మన ఇద్దరు షేర్ చేసుకున్నది. మంచి ఇనిషియేషన్, ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఏదో ఉత్సవ వాళ్ళలాగా ఉండే పరిస్థితుల నుంచి ఈరోజు పనిచేసే ఒక ఉమెన్ కమిషన్ రావటం అన్నది ఒక మంచి పరిణామం కింద భావించాలి. అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడమే కాదు, మా మహిళా శక్తిని తన నోటి నుంచి ఏదో అన్నారు కదా, తన మాట అందరి మాటగా విన్నవించుకున్న చెప్పిన మా సోదరుల కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు వరకు కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ అనేది ఎక్కడ కూడా లేదు. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ మీద దృష్టి పెట్టాలి, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి మనం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి అనుకునేటప్పుడు దానికి సూటబుల్ ఆఫీసర్ ఎవరు అంటే మా అందరికీ కనిపించిన వ్యక్తి రాజకుమారి గారు. రాజకుమారి గారి పేరు చెప్పిన తర్వాత తనకి ఇచ్చిన బాధ్యతని ఈ సంవత్సరం పాటు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న బ్యాక్ స్టెప్ కూడా వేయకుండా అంతే అగ్రెసివ్గా పనిచేసుకుంటూ ఈరోజు ఉమెన్ క్రైమ్ని కూడా 4.4 వరకు తగ్గించగలిగామంటే. డి న్యూస్కి తిరిగి స్వాగతం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై చర్చ. తిరువూరు వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని ఎంపీ కేశినేని చిన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అక్కడ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. చంద్రగ్రహణం సందర్భంగా దుర్గగుడి మూసివేసిన అధికారులు 4వ తేదీ ఉదయం దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.